హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈగల్ టీమ్స్ వరుస దాడులు నిర్వహిస్తూ మాఫియాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కొండాపూర్లోని ఓ పబ్లో జరిగిన ఘటన సంచలనంగా మారగా మళ్లీ మరో డ్రగ్ పార్టీని గోల్కొండలో ఈగల్ టీం అధికారులు బట్టబయలు చేశారు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఈగల్ టీం దూకుడు పెంచింది. వీకెండ్ లో హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్టులో నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్ పై ఈగల్ టీం అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో జరిగిన ఈవెంట్ కు 200 మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. నిర్వాహకులు చివరి నిమిషంలో పోలీసుల అనుమతి కోసం ప్రయత్నించినప్పటికీ అనుమతి రాకముందే ఈవెంట్ ప్రారంభించారు. డ్రగ్స్ వినియోగదారులు హాజరయ్యారన్న సమాచారంతో ఈగల్ టీం డీఎస్పీ భిక్షపతి నేతృత్వంలో పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో రిసార్టును చుట్టుముట్టి సోదాలు చేపట్టారు. ఎవరు తప్పించుకోకుండా చర్యలు తీసుకున్నారు. 36 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా తేలింది. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. డ్రగ్స్ పాజిటివ్ గా తేలిన వారిలో పరం సి నిహార్, ఆషి, యోగేశ్వర్, అబ్దుల్ సర్వార్, జాసన్ ఉన్నట్లు తెలిపారు పోలీసులు. డ్రగ్స్ పై ఎలాంటి రాజీ పడే ప్రసక్తే ఉండదన్నారు. అనుమతి లేకుండా నిర్వహించే ఈవెంట్లు, పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిటీని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఈగల్ టీం అధికారులు. హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం కొనసాగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్స్ వరుస దాడులు నిర్వహిస్తున్నా డ్రగ్స్ వినియోగం మాత్రం ఆగటం లేదనే విమర్శలు ఉన్నాయి. పబ్లు, ఫామ్ హౌస్లు, ప్రైవేట్ ఈవెంట్ల పేరుతో డ్రగ్స్ వినియోగం కొనసాగుతూనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో నిర్వహించిన ఈవెంట్పై ఈగల్ టీం అధికారులు, గచ్చిబౌలి పోలీసులు దాడులు చేశారు. మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. డ్రగ్స్ తీసుకున్న వారిలో ఏపీ క్యాడర్ కి చెందిన ఒక మహిళా ఐఏఎస్ కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాది డిసెంబర్లో కూడా ఇదే పబ్పై దాడులు జరగగా అప్పుడు 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. 5 నెలల్లో 2 సార్లు ఒకే పబ్లో డ్రగ్స్ వినియోగం బయటపడటం చర్చనీయాంశంగా మారింది. కొన్ని పబ్లలో పాశ్చాత్య సంస్కృతి పేరిట అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రైవ్స్ చేపట్టినా అవి కొద్ది రోజులకు మాత్రమే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తూ పబ్లు అర్ధరాత్రి తర్వాత కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పోలీసులు. పబ్లు, ఈవెంట్లపై నిఘా పెట్టామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈగల్ టీం అధికారులు.